నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఒకప్పుడు అంటే మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధాని చేయబోతున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఏపీకి తెలంగాణకి అంటే దీనికి అంటే హరీష్ రావు ఏమంటే దీనికి ఖచ్చితంగా చర్యలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఉమ్మడి రాజధాని అవుతుంది, మళ్ళీ ఏపీకి ఇంకా రాజధాని హైదరాబాదే అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దీనికి? అది చూశాను. హరీష్ రావు గారు కూడా చంద్రబాబు గారి యొక్క కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట వింటాడు అన్నట్టుగా కూడా ఉంది. కానీ దీన్ని ఉమ్మడి రాజధానిగా మరో 2 ఏళ్ళు పొడిగించమని వైసీపీ వాళ్ళు అపీల్ చేసుకున్నారు కదా. మరి దాని గురించి హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడట్లేదు? అపీల్ ఇప్పుడు ఇంకా చంద్రబాబు గవర్నమెంట్ ఏం రాలేదు, వస్తుంది. ఇప్పుడే మీరు ఎందుకు ఎంత అంటే చూడండి, ఏదో ఒకటి మాట్లాడేలా పొలిటికల్ స్టంట్ వ్యూహాలు. హరీష్ రావు గారు చంద్రబాబు గారు అదే ఉంది కదా అక్కడ స్టేట్మెంట్లో. ఇప్పుడు అంటే చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారు ఫేవర్ కాబట్టి ఆయన చెప్పినట్టు ఈయన వింటాడేమో, అందుకే మరి ఇలా అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మీకు ఎందుకు ఒక్క విమర్శ ఎందుకు చేయలేదు? మీరు ఫేవరా? ఎన్నికల పోలింగ్ ముందు రోజు కూడా తెలంగాణలో నాగార్జున సాగర్కి అటువైపు ఆంధ్ర పోలీసులు, ఇటువైపు తెలంగాణ పోలీసులు ఎందుకు మోహరించారు? అది ఎవరి స్కెచ్లో భాగం అది కదమ్మా. బట్ అది ఎవరికి క్లారిటీ లేదు, ఎందుకు మోహరించేశారనేది కూడా క్లారిటీ లేదు. కృష్ణా జలాల కోసం అన్నట్టుగా ఏదో చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే 2 ఎంపీలు మాట్లాడారు, మాగుంట గారును విజయసాయి రెడ్డి గారు సంథింగ్ మాట్లాడి ఇంకో 2 ఏళ్ళు పొడిగిస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు కదా. మరి వాళ్ళు అపీల్ చేసుకున్నారు కదా. చంద్రబాబు గారు అపీల్ చేస్తే హరీష్ గారు ఆరోపణలు చేసినా అర్థం ఉంది. అంటే ఏదో ఒక విధంగా చంద్రబాబు గారిని బదనాం చేయాలి, చంద్రబాబు గారిని తీయాలి అంటే ఇంకా అతని మీద ఆ విధమైన అక్కసు గక్కడమా, లేదంటే అతని మీద ఇంప్రెషన్ లేని వ్యాఖ్యలా అని అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ ఏ పార్టీ వస్తుంది, గవర్నమెంట్ ఏది ఫామ్ చేయొచ్చు అని అడిగితే ఆయన చాలా డిప్లొమాటిక్గా చెప్పాడు. ఆయన నాకు లోకేష్ ఫ్రెండే, పవన్ కళ్యాణ్ ఫ్రెండే, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండే అని. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు? చంద్రబాబు రాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. ఎలా చెప్పేస్తున్నారు మీరు? సింగిల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈయన కూడా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మాకు అవసరం లేదనే కదా ఆయన ఇక్కడ ఉద్యోగులు కూడా తీసుకెళ్ళిపోయాడు కదా చంద్రబాబు. ఉద్యోగుల కోసం స్పెషల్గా ఇక్కడ కొంతమంది రావడానికి ఇష్టపడకపోతే వాళ్ళ కోసం మళ్ళీ సౌత్ సెంట్రల్ వాళ్ళకి లెటర్ పెట్టి ఒక ట్రైన్ మళ్ళీ వేయించుకున్నారుగా ఉద్యోగుల కోసం. పొద్దున్న 5కో 5:30కో ఇక్కడ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. మంగళగిరి అది ఎక్కడ స్టాప్ లేదు, మంగళగిరి మళ్ళీ ఖమ్మం, మంగళగిరి, గుంటూరు ఏదో సంథింగ్ 2-3 దగ్గర ఆగుద్ది. అది విజయవాడ వెళ్ళిపోతుంది, 9 కల్లా వెళ్ళిపోతుంది. మరి అలా నిజంగా ఆయన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అనుకుంటే అమరావతి అనేది అంటే హయ్యెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ అక్విజిషన్ చేయడు కదా. అది కేటీఆర్ గారు కూడా ఒక సభలో స్వయంగా చెప్పారు. ఏమని? ఇప్పటివరకు హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ పుల్లింగ్ అమరావతి, అఫ్ కోర్స్ అది అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మందే హైదరాబాదే అవుతుంది అని కూడా ఆయన చెప్పారు. మరి అలా ఆయన ఇక్కడ ఇది కంటిన్యూ చేయాలనుకుంటే అక్కడ అమరావతి కట్టాలని ఎందుకు అనుకుంటాడు ఆయన? ఆల్రెడీ సెక్రటేరియట్ లాంటివి, హైకోర్టు లాంటివి ఎందుకు కట్టి చూపిస్తాడు ఆయన? అంటే మళ్ళీ చంద్రబాబు గారి మీద ఏదో ఫీలింగ్ ఉండబట్టే కదా స్టేట్మెంట్లో. కేసీఆర్ గారు సింపుల్గా ఈసారి జగనే గెలుస్తారని చెప్పాడు ఈయన. ఓకే, ఈయనేమంటున్నాడు? ఉమ్మడి రాజధాని కోసం మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి చంద్రబాబు అంటే ఏంటి అసలు? రేవంత్ రెడ్డికి ఆనంద పోని అక్కడ జగన్మోహన్ రెడ్డి టీం కదా రిక్వెస్ట్ పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి మిక్స్ చేసి స్టేట్మెంట్ ఇవ్వండి అంటే అది ఎవరు నమ్మరనే, లేకపోతే ఏంటి ఉద్దేశంలో మళ్ళీ చంద్రబాబు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా పొలిటికల్ స్టంటే. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇట్లా ఎంతమందికి అర్థమై ఉంటుంది? అర్థం అవదా? అర్థం అవుతుంది. కాకపోతే తెలుసు పొలిటికల్ స్టంట్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఈరోజు మాట్లాడిన టాపిక్ ఏదో ఒకటి హైలైట్ అవ్వాలి, అది రేపు పొద్దున పేపర్లో రావాలి. అది కదా మైలేజ్, అది కదా జనాల్లో నానుతున్నట్టుగా ఉండడం. మరి అయిపోయింది దానికి. కాకపోతే ఉమ్మడి రాజధాని చేసినంత మాత్రం మీకే ఇంకా మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు మీకే గ్రిప్ ఉంటుంది కదా. ఎంతైనా లోకలే, నాన్ లోకలే. ఇంతకుముందు మరి ఆ తెలంగాణ రాకముందు కూడా మేము లోకల్ వాళ్ళు ఎక్కడుండి వచ్చావా అని అడిగేవాళ్ళు. ఉద్యమంలో కూడా తారాస్థాయికి అలాగే కదా వెళ్ళింది. మరి లోకలే కదా. ప్రభుత్వం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ప్రభుత్వం లేనప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే మీరు అంత అజమాయిషి చూపించినప్పుడు ఇప్పుడు విడిపోయింది, ఇప్పుడు చూపించండి. ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఓట్ల కోసం తాపత్రయం, భయం కాదు అక్కడ.
ఓట్ల కోసం తాపత్రయం అంతే. మీరు లోకలే కదా, చెప్పొచ్చు కదా గట్టిగా, ఎందుకు చెప్పలేకపోతున్నారంటారు? కాకపోతే ఏది మాట్లాడినా మైలేజ్ కోసం పొలిటికల్ స్టంట్లో భాగంగానే చూసుకోవాలి. అది ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్లో కూడా ప్రధానంగా మాట్లాడేది ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ ముగ్గురు మాట్లాడాలి. బట్ ఏదో ఒకటి మాట్లాడాలి. ఇంకెవరు నాయకులు మాట్లాడట్లేదు. చాలామంది షిఫ్ట్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. ఇంకేం మాట్లాడతారు? ఇప్పుడు ఈయన మాట్లాడారు కదా, రేవంత్ రెడ్డి గారు రెడీగా కౌంటర్ కూడా వేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సభలో ఏదో ఖచ్చితంగా వేస్తాడు ఆయన కౌంటర్, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ సింపుల్ లాజిక్ కదమ్మా. పొడిగించమని అడిగింది వైసీపీ వాళ్ళు, అప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం పోయి వీళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఎందుకు అడుగుతారు? చంద్రబాబు నేను అమరావతి కట్టుకుంటానని చెప్తున్నాడు కదా, మేనిఫెస్టోలో కూడా అదే పెట్టాడు కదా ఆయన. నాకు మళ్ళీ రాజధాని డెవలప్ చేస్తాం, ఖచ్చితంగా రాజధానితో ధీటుగా మిగతా నగరాలను కూడా డెవలప్ చేస్తా అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టారు కదా ఆయన. మరి ఆయన మీద ఎందుకు మళ్ళీ చెప్పడం, బురద జల్లే ప్రయత్నం చేయడం ఎందుకు? అంటే వీళ్ళకి వైసీపీ వాళ్ళకు ఉండే సయోధ్యని కాపాడుకుంటున్నారు, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అంతే. వాళ్ళకి వీళ్ళెవరు, వీళ్ళకి వాళ్ళెవరు. ఎన్నికల టైంలో ఏంటంటే ఆంధ్ర ఓట్లు కొంచెం కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అలా మాట్లాడింది. ఊరికే అక్కడ ఆంధ్ర వెళ్తే చీకట్లు, ఎక్కడైతే వెలుగులు, ఆంధ్ర వెళ్తే సింగిల్ రోడ్డు, ఎక్కడైతే హైవే రోడ్డు అని. అప్పుడు కూడా వైసీపీలో ఏమో వీళ్ళని అనలేదుగా, అంటే అర్థమైపోయిందిగా వీళ్ళు ఒకటే అని. పొలిటికల్ స్టంట్లో ఇంకా మనం ఆల్మోస్ట్ ఆల్ మే 11 సాయంత్రం వరకు ఇట్లాంటివి వింటూనే ఉంటాం, అంతే కదా. సో విని తర్వాత జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే ఏమవుతుంది అన్నది. అది మొన్న కేటీఆర్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ ఏ పార్టీ వస్తుంది, గవర్నమెంట్ ఏది ఫామ్ చేయొచ్చు అని అడిగితే ఆయన చాలా డిప్లొమాటిక్గా చెప్పాడు. ఆయన నాకు లోకేష్ ఫ్రెండే, పవన్ కళ్యాణ్ ఫ్రెండే, జగన్మోహన్ రెడ్డి ఫ్రెండే అని. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు? చంద్రబాబు రాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నారు. ఎలా చెప్పేస్తున్నారు మీరు? సింగిల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈయన కూడా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని మాకు అవసరం లేదనే కదా ఆయన ఇక్కడ ఉద్యోగులు కూడా తీసుకెళ్ళిపోయాడు కదా చంద్రబాబు. ఉద్యోగుల కోసం స్పెషల్గా ఇక్కడ కొంతమంది రావడానికి ఇష్టపడకపోతే వాళ్ళ కోసం మళ్ళీ సౌత్ సెంట్రల్ వాళ్ళకి లెటర్ పెట్టి ఒక ట్రైన్ మళ్ళీ వేయించుకున్నారుగా ఉద్యోగుల కోసం. పొద్దున్న 5కో 5:30కో ఇక్కడ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. మంగళగిరి అది ఎక్కడ స్టాప్ లేదు, మంగళగిరి మళ్ళీ ఖమ్మం, మంగళగిరి, గుంటూరు ఏదో సంథింగ్ 2-3 దగ్గర ఆగుద్ది. అది విజయవాడ వెళ్ళిపోతుంది, 9 కల్లా వెళ్ళిపోతుంది. మరి అలా నిజంగా ఆయన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అనుకుంటే అమరావతి అనేది అంటే హయ్యెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ అక్విజిషన్ చేయడు కదా. అది కేటీఆర్ గారు కూడా ఒక సభలో స్వయంగా చెప్పారు. ఏమని? ఇప్పటివరకు హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ పుల్లింగ్ అమరావతి, అఫ్ కోర్స్ అది అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మందే హైదరాబాదే అవుతుంది అని కూడా చెప్పారు. మరి అలా ఆయన ఇక్కడ ఇది కంటిన్యూ చేయాలనుకుంటే అక్కడ అమరావతి కట్టాలని ఎందుకు అనుకుంటాడు ఆయన? ఆల్రెడీ సెక్రటేరియట్ లాంటివి, హైకోర్టు లాంటివి ఎందుకు కట్టి చూపిస్తాడు ఆయన? అంటే మళ్ళీ చంద్రబాబు గారి మీద ఏదో ఫీలింగ్ ఉండబట్టే కదా స్టేట్మెంట్లో. కేసీఆర్ గారు సింపుల్గా ఈసారి జగనే గెలుస్తారని చెప్పాడు ఈయన. ఓకే, ఈయనేమంటున్నాడు? ఉమ్మడి రాజధాని కోసం మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు. అంటే ఏంటి అసలు? రేవంత్ రెడ్డికి ఆనంద్ పోని అక్కడ జగన్మోహన్ రెడ్డి టీం కదా రిక్వెస్ట్ పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి మిక్స్ చేసి స్టేట్మెంట్ ఇవ్వండి అంటే అది ఎవరు నమ్మరనే, లేకపోతే ఏంటి ఉద్దేశంలో మళ్ళీ చంద్రబాబు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.